తెలంగాణలో రైలు మార్గాల భద్రత మరియు వేగవంతమైన రైలు ప్రయాణాన్ని మరింత సమర్థవంతంగా చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతో దక్షిణ మధ్య రైల్వే ఫెన్సింగ్ మరియు బౌండరీ వాల్ ప్రాజెక్టు ప్రారంభించింది. దక్షిణ మధ్య రైల్వే రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితం, వేగవంతం, సమర్థవంతం చేయడానికి బలమైన అడుగులు వేస్తోంది. రైల్వే ట్రాక్ పైకి పాదచారులు, ఆవులు, వాహనాల అనధికార ప్రవేశాన్ని నివారించడానికి విస్తృత ఫెన్సింగ్తో పాటు బౌండరీ వాల్ పనులను చేపట్టింది. ఈ చర్య కేవలం భద్రతకు మాత్రమే కాదు, ప్రతి ప్రయాణికుడికి మరింత విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించడంలో కూడా కీలకంగా మారుతుంది. హైస్పీడ్ మార్గాలను ప్రత్యేక దృష్టిలో ఉంచుతూ 130 kmph వరకు వేగం ఉన్న రూట్లలో పూర్తి భద్రత కోసం SCR ఫెన్సింగ్ నిర్మాణాన్ని జారీ చేసింది. మొత్తం 4429 కిలోమీటర్ల రైల్వే మార్గంలో 4019 కిలోమీటర్ల ఫెన్సింగ్ మరియు 410 కిలోమీటర్ల బౌండరీ వాల్ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి మొత్తం 3191 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, హైదరాబాద్ వంటి ప్రధాన డివిజన్లలో సమాంతరంగా పనులు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం 875 కిలోమీటర్లు పూర్తయ్యాయి. వీటిల్లో సికింద్రాబాద్ 305 కిలోమీటర్లు, విజయవాడ 264 కిలోమీటర్లు, గుంతకల్ 268 కిలోమీటర్లు, గుంటూరు 30 కిలోమీటర్లు, హైదరాబాద్ 8 కిలోమీటర్లు, నాందేడులో ప్రధానంగా పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రత్యేక ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది. ఆధునిక సాంకేతికత, భద్రత, సమర్థవంతమైన రైల్వే వ్యవస్థను ప్రయాణికులకు అందిస్తోంది.